పరమ పవిత్ర భగవద్వజం రాష్ట్రీయ స్వయం సేవక సంఘ శిక్ష వర్గకు విచ్చేసినటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు శ్రీ జస్టిస్ వెంకటేశ్వర రెడ్డి గారు ఈ 15 రోజుల పాటు మీతో పాటు శిక్ష వర్గంలో పాల్గొంటూ సంఘ ఆజ్ఞ మేరకు మనందరికీ మార్గదర్శనం చేసినటువంటి సర్వాధికారి గారు బండి నరేష్ గారు, మాననీయ ప్రాంత సంఘచారకులు శ్రీ సుందర్ రెడ్డి గారు, ఇతర సంఘ పెద్దలు, జ్యేష్ఠ కార్యకర్త బంధు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి హిందూ బంధువులు, మాతృమూర్తులకు అందరికీ స్వాగతం. ముఖ్య అతిథి గారు మాట్లాడినప్పుడు వారే ప్రధాన వక్తగా అనిపించింది. అన్ని విషయాలు సంఘ స్వయం సేవక్ ఉన్నటువంటి దీర్ఘకాలిక అనుభవం ఉన్నటువంటి కార్యకర్తగా మనందరికీ మార్గదర్శనం చేశారు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం గత 99 సంవత్సరాలుగా హిందూ సంఘటన ద్వారా ఈ దేశాన్ని పరమవైభవ స్థితికి తీసుకెళ్లడం కోసం నిత్య శాఖ వ్యక్తి నిర్మాణం ద్వారా నిరంతరం కృషి చేస్తున్నది. సంఘం యొక్క లక్ష్యము హిందూ సమాజ సంఘటన ద్వారా ఈ దేశం యొక్క పరమవైభవ స్థితికి తీసుకొని వెళ్ళడం. కాబట్టి సంఘ కార్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కావలసినటువంటి స్వయం సేవకుల యొక్క నిర్మాణము నిత్య శాఖలో జరుగుతుంటుంది. అలాగే శాఖను సరైన పద్ధతిలో నిర్వహించి ఆ శాఖలో స్వయం సేవకులుగా రాబోయే రోజులలో కార్యకర్తలుగా నిర్మాణం చేస్తూ సమాజ సంఘటనలుగా తయారు కావడం కోసం ఇలాంటి శిక్షణకు సంబంధించినటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి సంఘ కార్య విస్తరణ కోసం కార్యకర్తలు అవసరం ఉంటారు. కాబట్టి ఈ కార్యకర్తలను తయారు చేయడమే ఈ సంఘ శిక్ష వర్గ యొక్క ఉద్దేశం. సంఘ శిక్ష వర్గలో శారీరక, బౌద్ధిక, మానసిక శిక్షణ ద్వారా ఈ దేశం కోసం తన జీవితాన్ని తన వ్యక్తిగత జీవితంలో కొంత గడుపుతూనే సమాజం, దేశం కోసం పనిచేసేటువంటి ఒక సామర్థ్యము, అలాగే యోజన, అలాంటి ఆలోచన కలిగేటువంటి ఈ ప్రశిక్షణ ఏదైతుందో దాని ద్వారా కార్యకర్తలు తయారవుతూ ఉంటారు. అలా సంఘం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు అనేక రకాల పద్ధతిలో ఇలాంటి సంఘ శిక్ష వారు నిర్వహిస్తూ సంఘానికి కావాల్సినటువంటి కార్యకర్తల నిర్మాణం జరుగుతూ వస్తున్నది. కొన్ని దశాబ్దాలుగా సంఘము చేస్తున్నటువంటి ప్రయత్నం ద్వారా సమాజంలో చైతన్యము, హిందూ స్పృహ కలుగుతూ వస్తున్నది. స్వాభిమాన హిందూ సమాజ నిర్మాణం జరుగుతూ వస్తున్నది. సంఘ ప్రారంభ కాలంలో హిందూ సమాజం యొక్క పరిస్థితి మనం చూసినట్లయితే ప్రస్తుతము 99 సంవత్సరాల తర్వాత హిందూ సమాజం పరిస్థితిని మనము చక్కగా కళ్ళ ముందు చూసినట్లయితే మనకు ఆశ్చర్యం కలుగుతుంటుంది. 1925 సంవత్సరంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ప్రారంభకులు పరంపోయిన డాక్టర్జీ సంఘాన్ని ప్రారంభించినప్పుడు హిందూ సమాజం సంఘటితం ద్వారా ఈ దేశాన్ని పరమవైభవ స్థితిని తీసుకొస్తానని చెప్పారు. సంస్థను ప్రారంభించే ముందు అనేక మంది వ్యక్తుల్ని కలిశారు, సలహాలు తీసుకున్నారు, మార్గదర్శనం కోసం అడిగారు. అలాంటి సమయంలో అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ దేశంలో హిందువులని సంఘటితపరచడము చాలా కష్టమైనటువంటి పని, అసాధ్యమైన పని అని చెప్పారు. అలాగే డాక్టర్జీ అలాంటి ఆలోచనలు ఉన్నప్పుడు దేశంలో హిందువు అని చెప్పుకోవడానికి సిగ్గుపడేటువంటి పరిస్థితి సమాజంలో ఆ రోజు స్పష్టంగా కనబడ్డది. అలాగే హిందువుగా చెప్పుకోవడం, హిందువుగా జీవించడం అనేటువంటి పరిస్థితి అక్కడ కనబడలేదు. కాబట్టి హిందూ సమాజ సంఘటితం కావడం అనేటువంటిది
అది అసాధ్యమైన పని అని చెప్పేసి చాలామంది ఆ రోజు తో పాటు పనిచేసినటువంటి స్వాతంత్ర ఉద్యమంలో పనిచేసినటువంటి అనేక మంది స్వాతంత్ర యోధులందరూ కూడా చెప్పారు. సంఘం ప్రారంభించినాక కొన్ని రోజుల తర్వాత కూడా సమాజంలో అలాంటి పరిస్థితి ఉంది. మన దేశం యొక్క మొట్టమొదటి ప్రధాని వారి హిందుత్వం గురించి మాట్లాడుతూ నన్ను గాడిద అనండి, హిందూ మాత్రం అనకండి అని చెప్పారు. నేను ప్రమాదవశాత్తు హిందూగా జన్మించాను అని చెప్పాడు. అంటే దేశానికి నాయకత్వం వహిస్తున్నటువంటి ఒక నాయకుడికి, దేశానికి మార్గదర్శనం చేసే వ్యక్తి కూడా ఇలాంటి ఆలోచనలు ఆ రోజు సమాజంలో ఉన్నది. అలాగే కొంతమంది సంఘము ప్రారంభించిన తర్వాత హిందూ సంఘటన చేస్తున్నప్పుడు, శాఖ నడుపుతున్నప్పుడు, సంఘ కార్యం జరుగుతున్నప్పుడు డాక్టర్ దగ్గరకు వచ్చి ఎంత అయింది, ఎన్ని కిలోలు అయింది హిందూ సంఘటన అని చెప్పేసి హేళన చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. కాబట్టి హిందువులు సంఘటితపరచం ఎలా అని అనేక ఉదాహరణలు చెప్తూ ఉండేవాళ్ళు ఆ రోజుల్లో పెద్దలందరూ కూడా. కప్పలను తీసుకొచ్చి తక్కడలో జోకడం ఎలా అయితే ఉంటుందో అలా హిందూ సంఘటన సాధ్యం కాని పని అని చెప్పారు. అనేక ఉదాహరణలు చెప్పేవాళ్ళు హిందూ సమాజం సంఘటితం కాదు, కలిసి ఉండలేదని చెప్పేసి. ఒక గ్రామంలో ఒక 10 మంది వ్యాపారస్తులు ఉండేవారు. ఆ 10 మంది కలిసి వ్యాపారం చేసుకునే వాళ్ళు ప్రతిరోజు వ్యాపారం కోసము పక్కనున్నటువంటి చుట్టుపక్కల 15 గ్రామాలకు వ్యాపార నిమిత్తం ప్రయాణం చేస్తూ ఉండేవారు. ఆ రోజుల్లో కాలినడక నడుస్తుండేవాళ్ళు. వాడు పక్క గ్రామంలో ఒక 15 కిలోమీటర్ల దూరంలో వ్యాపారం చేసుకోవడం కోసం ఉదయాన్నే 10 గంటలకు బయలుదేరారు. అట్లా నడుస్తూ పోతున్న సమయంలో చీకటి పడింది. కాబట్టి ఉదయాన్నే 6 గంటలకే మార్కెట్ ప్రారంభమవుతుంది కాబట్టి రాత్రి ఇక్కడ విశ్రాంతి తీసుకొని వెళ్దామని చెప్పేసి పక్కనే రోడ్డు పక్కన ఉన్నటువంటి దేవాలయం పక్కన పడుకున్నారు. అర్ధగంట అయింది, గంట అయింది, నిద్ర పట్టింది. వరుసలో పడుకున్నారు రోడ్డు పక్కన. నిద్ర పట్టిన తర్వాత అందులో ఉన్నటువంటి ఒక వ్యక్తికి మేలుకు వచ్చింది. అతను మనసులో మేలుకు వచ్చిన తర్వాత చిట్ట చీకటి ఉంది, ఇక్కడ అడవి ప్రాంతము, ఎవరైనా దొంగలు వచ్చి మన పైన దోచుకుంటే మన సరుకులు ధనాన్ని దోచుకొని పోతారు అనే ఆలోచన వచ్చింది. అయితే 10 మంది పడుకుంటే నేను మొదటి వరుసలో ఉన్నాను కాబట్టి మొట్టమొదటిగా దొంగ నన్నే చూస్తాడు, నా దగ్గర ఉన్నటువంటి వస్తువులన్నీ దొంగిలించుకొని పోతాడు అని చెప్పేసి ఆలోచన వచ్చి ఆ 9 మంది పండుకున్నది చూసి అతను మెల్లగా లేచి 1వ నెంబర్ వ్యక్తి అవతల పండుకున్నాడు. ఇదంతా గమనిస్తున్నటువంటి 9వ నెంబర్ వ్యక్తి చూస్తున్నాడు. ఆ 9వ నెంబర్ వ్యక్తి చూసిన తర్వాత అర్థమైపోయింది అతని మీద దాడి చేయడానికి దొంగలు వస్తున్నప్పుడు, కాబట్టి నేను మొదటి వాడిని అవుతానని చెప్పేసి ఆ 9వ వ్యక్తి కూడా మళ్ళీ ఆ 10వ నెంబర్ వ్యక్తి పక్కన పోయి పండుకున్నాడు. అలా 8వ నెంబర్ వ్యక్తికి మేలుకు వచ్చింది. ఈ సంఘటన చూశాడు, అతను కూడా అతని పక్కకు వెళ్ళిపోయాడు. అలా ఒకరు తర్వాత ఒకరు వెళ్ళి చూసేసరికి ఉదయం అయిపోయింది. ఆ ఉదయము వాళ్ళు ఎక్కడున్నారంటే ఏ గ్రామం నుంచి ప్రయాణం చేశారో మళ్ళీ అదే గ్రామానికి చేరారు. కాబట్టి హిందూ సమాజ పరిస్థితి ఆ రోజు అలా ఉంది అని చెప్పేసి స్పష్టంగా ఆ రోజు చెప్పారు. కానీ సంఘం యొక్క ప్రయత్నం కారణంగా ఈరోజు హిందూ సమాజం ఎలా సంఘటితమైందంటే ఈ కథకు వ్యతిరేకంగా మనం ఆలోచన చేయాలి. కలిసి నడిచారు, కలిసి ఉన్నారు, కలిసి పడుకున్నారు. ఒకవేళ దొంగలు వచ్చినట్లయితే దాన్ని దాడి చేయడానికి వస్తే మనమందరం కలిసికట్టుగా ఉండాము. ఆ రోజు రాత్రి 2 గంటలు మేల్కొని మనం రక్షించుకుందాం అనేటువంటి స్థితికి హిందూ సమాజం వచ్చింది. అలాంటి స్థితి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ద్వారా నిర్మాణమైందని చెప్పొచ్చు. మనం చెప్పట్లేదు, సమస్త హిందూ సమాజంలో ఉన్నటువంటి సాధారణ హిందువు కూడా సంఘము ద్వారా హిందూ సమాజం స్వాభిమానమైనటువంటి స్థితిలోకి వెళ్ళిందని చెప్పేసి ఘంటాపదంగా చెప్తున్నారు. అలాగే హిందూ అనేటువంటి పదాన్ని పలకడమే నీచత్వం అనుకున్నప్పుడు నేను హిందూ, నన్ను గర్విస్తున్నా అనేటువంటి స్థితికి రాష్ట్రీయ స్వయం సేవక సంఘము హిందూ సమాజాన్ని తీసుకొని వచ్చింది. సంఘం యొక్క నిరంతర ప్రయత్నం ద్వారా అనేక మంది కార్యకర్తల యొక్క జీవితాలు బలిదానం ద్వారా సంఘ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు హిందూ సమాజం కోసం ఏ విషయాన్నైతే కట్టుబడి ఉన్నదో, ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ, ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ, ఎన్ని సంస్థకి ఇబ్బందులు పెట్టినప్పటికీ తన లక్ష్యాన్ని, తన ధ్యేయాన్ని నమ్ముకొని నిరంతరం పనిచేసిన కారణంగా ఈరోజు హిందూ సమాజము సంఘటిత హిందూ సమాజము, స్వాభిమాన హిందూ సమాజము, వేలెత్తి చూపినటువంటి వ్యక్తికి సమాధానం చెప్పేటువంటి హిందూ సమాజం నిర్మాణమైంది.
ఇది సంఘం యొక్క నిరంతర శ్రమ ద్వారా. అలాగే ఏ దేశమైనా సరే శక్తివంతమైనటువంటి దేశమే సమాజంలో, ప్రపంచంలో గౌరవించబడుతున్నది. ఇది సృష్టి నియమం. కాబట్టి శక్తి లేనటువంటి సమాజము, శక్తి లేనటువంటి వ్యక్తి అందరికీ కూడా బలహీనమైనటువంటి వ్యక్తిలా కనబడతారు. కాబట్టి ఏ సమాజమైనా సరే శక్తివంతమైన సమాజం నిర్మాణం కావాలి. ఈ పాఠము, ఈ మాట అనేటువంటి విషయం ఏదైతుందో మన హిందూ సమాజానికి కొత్తదేమి కాదు. మన హిందూ సమాజంలో, మన సంస్కృతిలో, సాంప్రదాయాల్లో మన దేశం, మన వారసులు, మన సంస్కృతి శక్తి ఉపాసన దేశం మనది. 1000 సంవత్సరాల బానిసత్వ కారణంగా, మన యొక్క సహజ లక్షణాలు కోల్పోయిన కారణంగా సమాజం శక్తివంతం కావడానికి ఆలోచించాము 99 సంవత్సరాలు. మన 33 కోట్ల దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా శక్తి ఉపాసన దేవతలు. కాబట్టి ప్రతి దేవత చేతిలో శస్త్రహస్త్రాలు ఉంటాయి. ధర్మ సంరక్షణ కోసం శక్తిని ఉపాసన చేసేటువంటి దేవతలు ఉన్నటువంటి దేశం. అలాంటి ఉపాసకులు మనం అందరం కూడా. అందుకే చెప్తుంటారు, శక్తి సహితం శివం శివం, శక్తి రహితం శవం శవం అని చెప్తుంటారు. స్వామి వివేకానంద కూడా నిద్రపోతున్నటువంటి హిందూ సమాజానికి ఒక కరెంట్ షాక్ లాగా చెప్పాడు, బలమే జీవనము, బలహీనతే మరణం అని చెప్పేసి. కాబట్టి 1000 సంవత్సరాల బానిసత్వంలో ఇలాంటి స్వాభావిక గుణాలు కోల్పోయిన సమాజంలో శక్తి నిర్మాణం కావాలి. ఎప్పుడైతే శక్తి నిర్మాణమైనటువంటి దేశం ఉంటుందో ప్రపంచ దేశాలు వింటాయి. స్వాతంత్రం పూర్వము మన దేశంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా జ్ఞానవంతులే. ప్రపంచానికి జ్ఞానాన్ని అందించడానికి స్వతంత్రం కోల్పోయినటువంటి దేశంలో వెళ్ళినప్పుడు జగదీష్ చంద్రబోస్ కానీ, రవీంద్రనాథ్ ఠాగూర్ కానీ వెళ్తున్నప్పుడు బానిసత్వ దేశంలో ఉన్నటువంటి మాటలు మేము ఉపన్యాసాలు వినమని చెప్పేసి జపాన్ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులు ప్రకటించారు. జ్ఞానం ఉంది ఆ రోజు మనకి, కానీ శక్తి లేదు. మన దేశాన్ని మనం స్వాతంత్రం తీసుకోలేము, బ్రిటిష్ వాళ్ళకు లొంగిపోయాము. కాబట్టి శక్తిహీన సమాజాన్ని ప్రపంచం ఎప్పుడు గౌరవించదు. శక్తి సహిత సమాజాన్ని ప్రపంచం గౌరవిస్తుంది. ఈ 99 సంవత్సరాల కారణంగా మన దేశం శక్తివంతమైంది. శక్తివంతమైనటువంటి దేశాన్ని గౌరవిస్తున్నారు ప్రపంచ దేశాలన్నీ కూడా. కాబట్టి దేశానికి శక్తి అవసరం. ఆ కావలసినటువంటి శక్తి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ద్వారా హిందూ సమాజానికి అందుతున్నది. సమాజంలో హిందూ సమాజ సంఘటనలో సమస్త పరమవైభవస్థ అంటే హిందూ సమాజం యొక్క సర్వాంగీణ ఉన్నతి సాధించడం కోసం స్వయం సేవకులు అనేక రంగాల్లో పనిచేస్తున్నారు. శాఖా ద్వారా నిర్మాణమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు సమాజంలో అనేక రంగాల్లో పనిచేస్తూ వస్తున్నారు. గత 60-70 సంవత్సరాల నుంచి వివిధ క్షేత్రాల్లో స్వయం సేవకులు వెళ్ళారు. ఆ రంగాల్లో మనలాంటి ఆలోచన ఏదైతే దేశభక్తి కోసం జీవించేటువంటి వ్యక్తుల నిర్మాణం ఏదైతుందో, ఈ దేశ హితం కోసమే నా జీవితం అనేటువంటి ఒక భావన మన లక్ష్యం ఏదైతుందో ఆ లక్ష్యాన్ని ఆ రంగంలో తీసుకెళ్లడం కోసం స్వయం సేవకులు అనేక మంది అనేక రంగాల్లో పనిచేస్తూ వచ్చారు. కార్మిక రంగంలో భారతీయ మజ్దూర్ సంఘ్ ఈ కార్మిక రంగంలో పనిచేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి అనేక మంది విద్రోహకర శక్తులకు యూనియన్స్ ఉన్నప్పుడు ఆ రంగంలోకి వెళ్ళి ఆ రంగంలో ఉన్నటువంటి కార్మికుల యొక్క హితము, పరిశ్రమ నడిపించేటువంటి వ్యక్తుల యొక్క హితము, దేశహితం కోసం పనిచేసేటువంటి కార్మికులు తీర్చిదిద్దే పని చేసింది. ఎర్ర జెండా స్థలంలో పరమ పవిత్ర భగవద్ధ్వజం ఎగిరింది. లాల్ సలాం అనేటువంటి నినాదంలో భారత మాతాకి జయ అనేటువంటి నినాదం వచ్చింది. ఆ రంగంలో స్వయం సేవకులు వెళ్ళిన తర్వాత ఆ పరిణామం ఆ కార్మిక రంగంలో కనబడ్డది. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి ఆ సంస్థ ఈరోజు అత్యంత సభ్యత్వం, ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది కోట్ల మంది సభ్యత్వం ఉన్నటువంటి, లక్షల మంది సభ్యత్వం ఉన్నటువంటి సంస్థ ఈరోజు. అలాగే విద్యారంగంలో సరస్వతి విద్యాపీఠం విద్యార్థులలో జాతీయ విద్యా విధానం నిర్మాణం చేస్తూ దేశభక్తులుగా నిర్మాణం చేయడం కోసము దేశమంతా విస్తరించినటువంటి సంస్థ. 13,000 పాఠశాలల్లో 35 లక్షల మంది విద్యార్థులు అందులో చదువుతున్నారు. విద్యారంగంలో విద్యారంగంలో ఒక మార్గాన్ని చూపించింది ఆ సంస్థ. విద్యార్థి రంగంలో విద్యార్థి పరిషత్ జ్ఞానం శీలం ఏకత అనేటువంటి పద్ధతిలో విద్యార్థులను దేశహితం కోసం పనిచేసేటువంటి వ్యక్తులుగా తయారు చేయడం కోసము విద్యార్థి పరిషత్ పనిచేస్తున్నది.
అలాగే కర్షక రంగంలో భారతీయ కిసాన్ సంఘ్ రైతుల యొక్క క్షేమం ఆశిస్తూనే ఆ రైతులు ఈ దేశం సమాజం కోసం నిలబడేటువంటి ఆలోచన కలిగినటువంటి ఒక సంస్థ ఈరోజు అత్యంత లక్షలాది మంది సభ్యత్వం ఉన్నటువంటి సంస్థ. ఇలా దేశంలో స్వయం సేవకులు ఏ రంగంలో ఉందో ఆ రంగంలోకి వెళ్ళి ఆ రంగాన్ని దేశ హితం కోసం పనిచేసేటువంటి సంస్థగా తయారు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఇలా అనేక రంగాల్లో ముఖ్య అతిథి గారు చెప్పినట్టు 40కు పైగా ఉన్నటువంటి అనేక రంగాలలో ఈ సమాజంలో ఉన్నటువంటి సంఘాలు ఉన్నటువంటి స్వయం సేవకులు వెళ్ళి ఆ రంగాన్ని ప్రభావితం చేస్తూ ఆ రంగము దేశహితం కోసం పనిచేసే విధంగా పనిచేస్తున్నది. ఈ దృశ్యము, ఈ అనుభవము ఈరోజు ఈ సమస్త హిందూ సమాజము చూస్తూ వస్తున్నది. అలాగే ఈ సమాజంలో నాగరికతకు నోచుకున్నటువంటి వాళ్ళు, వనవాసులు, గిరివాసులు ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా విద్యా వైద్యం అందించడం కోసం వనవాసి కళ్యాణాశ్రమం పనిచేస్తున్నది. కొండలలో నివసిస్తున్నటువంటి వ్యక్తులకు సంస్కారం ఇవ్వడము, విద్యను ఇవ్వడము, వాళ్ళకు సరైనటువంటి ఆరోగ్యాన్ని ఇవ్వడం కోసము కొన్ని సంవత్సరాలుగా వనవాసి కళ్యాణాశ్రమం పనిచేస్తున్నది. అలాగే దేశంలో ఆర్థిక రేఖకు దిగువన ఉన్నటువంటి సమాజం ఏదైతుందో ఆ సమాజానికి సంఘము సేవాభారతి ద్వారా 1,50,000 సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నది స్వయం సేవకుల ద్వారా. ఇలా సంఘం యొక్క ప్రయత్నకారంగా సమస్త హిందూ సమాజము నిరంతరము పనిచేస్తూ హిందూ సమాజ సంఘటన కోసము నిరంతరం పనిచేస్తూ వస్తున్నది. ఈ సంఘం చేస్తున్న ప్రయత్నంగా ఇవన్నీ జరుగుతున్నప్పటికీ కూడా ఈ దేశంలో సంఘం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కూడా సంఘం పెరుగుదలను చూసి, సంఘం వటవృక్షమైనటువంటి దాన్ని చూసి కొంతమంది విద్రోహ శక్తులు తట్టుకోలేక సంఘం పైన దుష్ప్రచారం ఆనాటి నుంచి ఈనాటి వరకు చేస్తూనే ఉన్నారు. మొన్న ఎన్నికలు జరిగిన సమయంలో సంఘం యొక్క సిద్ధాంతం తెలుసు, సర్వాంగీణ ఉన్నతి కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి సంస్థలో ఆ సంఘం పైన దుష్ప్రచారం చేశారు. సంఘం రిజర్వేషన్లకు వ్యతిరేకమని చెప్పారు. కానీ వాస్తవానికి సంఘానికి దగ్గరకు చూస్తున్నటువంటి వ్యక్తులు అనేక మంది ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళకు కూడా తెలుసు సంఘము సర్వాంగీణ ఉన్నతి కోసం, సమాజంలో అట్టడుగు ఉన్నటువంటి వ్యక్తుల యొక్క వికాసం కోసం పనిచేసే సంస్థ అని తెలుసు. కానీ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారం ఏదైతుందో అది సమాజమైన ప్రభావం పడుతున్నది సత్యమైనప్పటికీ. 1981 సంవత్సరంలో అఖిల భారతీయ ప్రతినిధి సభలో రిజర్వేషన్లపైన రెజల్యూషన్ పాస్ చేసింది సంఘం. ఆ రోజు నుంచి అవసరాన్ని బట్టి అనేక సార్లు 5-6 సంవత్సరాలకు ఒకసారి రిజర్వేషన్లపైన స్పష్టత ఇస్తూనే ఉన్నారు. పరంపూజన సరసంఘచాలక్జీ మొన్నటికి మొన్న తెలంగాణ ప్రాంతానికి వచ్చి సామాజికంగా అట్టడుగు వర్గాలు ఎవరైతే ఎప్పటి వరకు అయితే వాళ్ళకి సామాజికంగా దూరం ఉంటారో అప్పటి వరకు ఈ రిజర్వేషన్ వర్తిస్తుంది. రాజ్యాంగం కల్పించినటువంటి అన్ని హక్కులకు సంఘము సమర్థిస్తున్నది, దానికోసం నిరంతర కృషి చేస్తుందని స్పష్టంగా చెప్పినప్పటికీ ఇంకా ఈ సమాజంలో సంఘం పైన దుష్ప్రచారం చేసేటువంటి ప్రయత్నము అనేక విద్రోహకర శక్తులు పనిచేస్తున్నాయి. అలాగే దేశాన్ని ఎలా అయితే సంఘ ప్రారంభం ద్వారా, సంఘం అయితే ఆలోచన ద్వారా దేశం ఉన్నత స్థితికి వెళ్తుంది, ఇలాంటి ఆలోచనలు వచ్చిన తర్వాత ఇప్పుడున్నటువంటి ప్రస్తుత రాజకీయమైనటువంటి ఎవరైతే పరిపాలకులు ఉన్నారో ఆ పరిపాలకులు కూడా భారతీయ అస్తిత్వానికి ఆధారంగా వాళ్ళ నడవడిక ఉన్నది. గతంలో మన దేశానికి చూడడానికి వచ్చినప్పుడు, ఈ దేశాన్ని సందర్శించడానికి వచ్చినప్పుడు ఈ దేశ అస్తిత్వాల యొక్క చిహ్నాలకు సంబంధించినటువంటి దర్శనం కలిగేది కాదు. ఇప్పుడు ప్రస్తుతం మన దేశానికి వస్తున్నటువంటి పర్యాటకులు ఎవరైతే ఉన్నారో, దేశాన్ని సందర్శించడానికి ఎవరైతే వస్తున్నారో భారతీయతను కొట్టొచ్చే విధంగా వాళ్ళకి అర్థం చేయించేటువంటి నాయకత్వం కనబడుతుంది ఈరోజు. మొన్న జపాన్ ప్రధాని వచ్చారు, కాశీలో ఉన్నటువంటి గంగాహారతిని చూపించారు, అతనికి భగవద్గీత ప్రదానం చేశారు. G20 సమావేశంలో మన ధ్యేయవాక్యాన్ని అక్కడ ఆధారం చేసుకున్నారు, వసుదైక కుటుంబకం అని చెప్పేసి. అలా సమాజంలో ఎప్పుడైతే హిందూ సమాజంలో సంఘటిత భావము, హిందువులాగా తయారు చేసేటువంటి పద్ధతులు ఏతుందో సమాజంలో నిర్మాణం చేసిన కారణంగా పరిపాలకులు ఉన్నటువంటి వ్యక్తుల్లో కూడా మార్పు వస్తున్నది. కాబట్టి ఇంత మార్పు జరుగుతున్నప్పటికీ ఈ దేశంలో దేశాన్ని విచ్ఛిన్నకరం చేయడం కోసం, ఈ దేశాన్ని ఇక్కడ ఉన్నటువంటి స్వాభిమానం కోల్పోయే విధంగా ఈ సమాజంలో హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం, విఘటితం చేయడం కోసము అనేక రకాల కుట్రలు జరుగుతున్నాయి. మిషనరీస్ పేరుతో ఈ దేశ వాసుల్లో సంస్కృతికి, ఈ దేశానికి, ధర్మానికి దూరం చేయడం కోసము మతం మార్పిడి చేస్తున్నారు.
ఈ మతం మార్పిడి చేయడమే కాకుండా ఈ దేశానికి వ్యతిరేకమైనటువంటి ఆయుధంలాగా తయారు చేసి ఈ దేశం పైన వదులుతున్నారు. అంతేకాదు ఈ దేశంలో జనాభా అసంతులనం పేరుతో హిందూ సమాజం యొక్క సంఖ్యను తగ్గించడం కోసము లవ్ జిహాద్ పేరుతో, ల్యాండ్ జిహాద్ పేరుతో రకరకాల పద్ధతుల్లో ఈ సమాజంలో ఉన్నటువంటి హిందూ సమాజం యొక్క జనసంఖ్య తగ్గిస్తూ వాళ్ళ జనసంఖ్య పెరుగుతూ భూమిని ఆక్రమించుకున్నటువంటి ఒక వర్గం ఈ దేశంలో పనిచేస్తున్నది. దానితో పాటు ఈ దేశంలో ఉన్నటువంటి ఎప్పుడైతే సంఘం 1925 ప్రారంభమైందో అదే సమయంలో ఈ దేశంలో కమ్యూనిస్టు పార్టీ ప్రారంభమైంది. దాని యొక్క కుట్ర దేశంలో విచిత్రమైనటువంటి పద్ధతిలో వెళ్తున్నది. దానికి కల్చరల్ మార్కిజం అంటాం. ఈ దేశంలో కుటుంబ వ్యవస్థ ఉన్నంత వరకు ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టు సిద్ధాంతం నిలబడదు అని చెప్పేసి కల్చరల్ మార్కిజం పేరుతో, మన సంస్కృతి సాంప్రదాయాల ఆచారాల పేరుతో, సైన్స్ అనేటువంటి పేరుతో మన సంస్కృతి ఆచారాలకు సంబంధించిన దాంట్లో దాడి చేస్తున్నది కల్చరల్ మార్కిజం. మనం చూస్తున్నాం గత 5 సంవత్సరాలుగా యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులలో హిందుత్వానికి, సంస్కృతికి, దేశానికి దూరం చేస్తున్నటువంటి ఒక విచిత్రమైనటువంటి పోకడలు ఆ యువతలో కనబడడానికి కారణము ఈ కల్చరల్ మార్కిజం. కాబట్టి ఈ 3 శక్తులకు అండదండగా నిలుస్తున్నాయి మార్కెట్ శక్తులు. ఈ మార్కెట్ శక్తులు ఈ సమాజంలో ఈ భారతదేశము ఆర్థికంగా ముందుకు వెళ్లకుండా ఉండడం కోసము, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు సంఘటితమైనటువంటి సమాజం నిర్మాణం కాకుండా కోసం ఈ 3 సంస్థలకు ఈ 3 శక్తులన్నిటి కూడా ఫండింగ్ చేస్తున్నాయి. 160 సంస్థలకు పైగా భారత ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి దేశభక్త ప్రభుత్వం నిర్మాణమైన తర్వాత ఇలాంటి 160 సంఘ విద్రోహకర శక్తులు ఈ దేశంలో పనిచేస్తున్నాయి. దానికి మార్కెట్ శక్తులు ఫండింగ్ చేస్తున్నాయి. కాబట్టి ఇలాంటి దేశ పరిస్థితుల్లో ఇంత ఉన్నతమైనటువంటి ఒక పాజిటివ్ వేవ్స్ కనపడుతున్నప్పటికీ హిందూ సమాజాన్ని విఘటితం చేయడం కోసము ఇక్కడ ఉన్నటువంటి అనేక రకాల విద్రోహ శక్తులు సమాజంలో పనిచేస్తున్నాయి. రకరకాల పద్ధతుల్లో యోజనాబద్ధంగా ముందుకెళ్తున్నాయి. కాబట్టి హిందూ సమాజం మేల్కొంది, నిద్రపోయినటువంటి హిందూ సమాజం మేల్కొన్నప్పటికీ కూడా ఏమరుపాటుతో ఉన్నది. ఈ ఏమరపాటు కారణంగా అనేక రకాల మనకు విచిత్ర ఫలితాలు మనకు కనబడుతున్నాయి. కాబట్టి హిందూ సమాజం మేల్కొన్న సరిపోదు, నిరంతరం ఏమరపాటుతో ఉండాలి. కనురెప్ప పాటులో ప్రమాదాన్ని కూడా గుర్తించి సమాజంలో ఆ ప్రమాదాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఈరోజు హిందూ సమాజానికి ఉన్నది. అలాంటి శక్తి నిర్మాణం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్లా రాష్ట్రీయ స్వయంసేవక సంఘము నిరంతరము హిందూ సమాజం సంఘటితపరిచినటువంటి ఇక్కడ ఉన్నటువంటి సమాజంలో విద్రోహకర శక్తులు ఎవరుతున్నారో వాళ్ళు గమనిస్తూ సమాజాన్ని జాగృతం చేసే ప్రయత్నం చేస్తున్నది. వచ్చే సంవత్సరానికి సంఘానికి 100 సంవత్సరాలు నిండబోతున్నాయి. సంఘం జన్మశతాబ్ది ఉత్సవాలు చేయబోతున్నది. కాబట్టి సంఘం యొక్క జన్మశతాబ్ది ఉత్సవాల యొక్క లక్ష్యం ఏమిటి, ఉద్దేశం ఏమిటి? ఏదైతే వ్యక్తి నిర్మాణం ద్వారా శాఖ జరగాలో ఆ శాఖ ద్వారా స్వయంసేవకులు నిర్మాణం అవుతారో ఆ స్వయంసేవకుల ద్వారా సమాజంలో మార్పు తీసుకొచ్చేటువంటి అనేక రంగాల ప్రయత్నం జరుగుతున్నారో ఇది సంఘం యొక్క మూల కార్యం. ఇలాంటి మూల కార్యాన్ని గ్రామానికి విస్తరించాలి, బస్తీకి విస్తరించాలి. కేవలం గ్రామమే కాదు, బస్తీ కాదు, చిన్న పల్లెలోకి, బస్తీలో ఉన్నటువంటి చిన్న ఉపబస్తీలోకి, కాలనీలోకి వెళ్ళాలి. అప్పుడే సమస్త హిందూ సమాజం సర్వాంగీణ వికాసం ద్వారా హిందూ సమాజ సంఘటన అవుతుంది. అందుకోసము రాబోయే రోజులలో ఈ సంవత్సరం మొత్తం కూడా దేశమంతా గ్రామానికి సంఘాన్ని విస్తరించాలి. 1,00,000కు పైన గ్రామాల్లో శాఖ నడవాలి. ఇది లక్ష్యం పెట్టుకున్నది. కాబట్టి సంఘ శిక్షావర్గ చేస్తున్నటువంటి శిక్షార్థులము, అలాగే శిక్షావర్గను చూడడానికి వచ్చినటువంటి మిగతా స్వయంసేవకులు, జ్యేష్ఠ కార్యకర్తలు, మిగతా ఉన్నటువంటి స్వయంసేవకులందరూ కూడా ఈ లక్ష్యాన్ని సరైన పద్ధతిలో అర్థం చేసుకొని అత్యధిక సమయం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. దానితో పాటు ఒకవైపు సంఘ విస్తరణ జరుగుతూనే సంఘము సమాజ పరివర్తన దృష్ట్యా సమాజ జాగరణలో పంచ పరివర్తన అనేటువంటి పేరుతో రాబోయే రోజుల్లో పనిచేయబోతున్నది. హిందూ సమాజం ఒకటైనప్పటికీ, హిందూ సమాజం కలిసి ఉన్నప్పటికీ సమాజంలో ఇంకా సమరసత లోపించింది. కాబట్టి మనం భారతమాత సంతానము, అన్నదమ్ములము, ఒకే సంతానమైనటువంటి వ్యక్తులము, మనం స్నేహపూర్వకంగా జీవించాలి, అందరం కలిసి జీవించాలి. కులము, ప్రాంతము, భాష పేరుతో కాకుండా సమస్త సమాజము భారతమాత యొక్క సంతానమైనటువంటి ఒక భావనతో నిర్మాణం కావాలి. దానికి సమరసత సమాజం నిర్మాణం చేయాలి. దానికోసం సమరసత విభాగం ద్వారా ఈ దేశంలో సామరస్య నిర్మాణం కోసం పనిచేయడం కోసం రాబోయే రోజుల్లో పనిచేయాల్సిన అవసరం ఉంది.
ఏదైతే హిందూ చింతన, హిందూ సంస్కృతి, హిందూ ధార్మిక జీవనం ఏదైతే ఉందో, హిందూ జీవన పద్ధతి ఏదైతుందో అది మన హిందూ సమాజంలో కుటుంబ వ్యవస్థ ద్వారా గత వందల సంవత్సరాల, వేల సంవత్సరాల నుంచి నిర్మాణం అవుతొస్తున్నది. ఆ కుటుంబ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు చెప్పినటువంటి ప్రతి విషయాన్ని మన కుటుంబంలో చర్చించి, ఆ కుటుంబంలో కావాల్సినటువంటి దేశహితం కోసం పనిచేసేటువంటి, దేశహితం కోసం జీవించేటువంటి హిందూ కుటుంబం జీవనం సాగించాలి. దానికోసం కుటుంబంలో ఉన్నటువంటి ఈ వికృతి ఏదైతే ఉందో, ఈ 1000 సంవత్సరాల యొక్క బానిసత్వం కారణంగా మన హిందూ కుటుంబంలో అనేక వికృతులు వచ్చినాయి. ఆ వికృతులను దూరం చేస్తూ ముందుకు వెళ్ళాలి. మన కుటుంబంలో విలువలు నేర్పాల్సినటువంటి స్థితిలో నుంచి విలువైన వస్తువులు ఇచ్చేదాకా పెరిగాం మనం. కాబట్టి విలువైన వస్తువులే కాదు, విలువైనటువంటి జీవితాన్ని ఇచ్చేటువంటి, రేపటి పౌరులు చేసేటువంటి కుటుంబ కేంద్రాన్ని తయారు చేయాల్సిన అవసరం ఉన్నది ఈరోజు. సమస్త ప్రపంచానికి పర్యావరణం ఆధారం. మనిషి జీవన మనుగడకి పర్యావరణ ఆధారం. భగవంతుడు సృష్టించినటువంటి ఆ సృష్టిని సరైన పద్ధతిలో రేపటి తరానికి అందించాల్సినటువంటి బాధ్యత మనందరికీ ఉన్నది. కాబట్టి మన ఆలోచన, మన చింతన, భారతీయ చింతన ఏదైతుందో సృష్టికి, నియమానికి అనుగుణంగా జీవించేటువంటి పద్ధతి. మన సంస్కారం, మన సంస్కృతి ఏమిటంటే పర్యావరణకి, పంచభూతాలకి అనేటువంటి అనుగుణంగా, పంచభూతాలకు దగ్గరగా భగవంతునితో పోలుస్తూ జీవిస్తున్నటువంటి సమాజము మనం మెల్లమెల్లగా మర్చిపోతున్నాము. మన జీవన విధానంలో పర్యావరణ పరిరక్షణకు సంబంధించినటువంటి అనేక రకాల విలువలు ఉన్నాయి. వాటిని ఆచరిస్తే సరిపోతుంది. మన దేశంలో పర్యావరణ పరిరక్షణ జరుగుతున్నది. కాబట్టి ఇలాంటి సమాజ పరివర్తన ద్వారా సమాజంలో ఇంకా ముందుకు వెళ్లాల్సిన అవసరం దృష్ట్యా ఈ పంచపరివర్తన ద్వారా వెళ్లాల్సింది. అలాగే పెరుగుతున్నటువంటి జనాభా, ఈ జనాభా పెరుగుతున్నటువంటి దాంట్లో ప్రతి వ్యక్తి తన సమాజం, తన సృష్టి సరైన దిశలో వెళ్ళాలన్నప్పుడు ప్రతి వ్యక్తికి కొన్ని నియమాలు ఉంటాయి. నాగరిక శిష్టాచారం అంటాం, పౌర నియమాలు అంటాం. ఈ పౌర నియమాలు అందరూ పాటించినట్లే మన సమాజం ముందుకు వెళ్తుంది. ఒకవేళ పౌర నియమాలు ప్రతి వ్యక్తి పాటించకపోయినట్లయితే అతను ఆ పౌర నియమాల కారణంగా సమాజానికి నష్టం కలుగుతున్నది. కాబట్టి మనిషికి ఏ నియమాలు సమాజంలో, సామూహిక జీవనంలో ఏది అవసరం ఉంటుందో అది సమాజంలో నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇలా 5 కార్యక్రమాల ద్వారా రాబోయే శతాబ్ది సంవత్సరంగా మనం సమాజంలో ఈ పరివర్తన తీసుకురావడం కోసం అనేక మంది స్వయం సేవకులు సమయం ఇచ్చి పనిచేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఇలాంటి పని చేయడానికి సమాజంలో సంఘ స్వయం సేవకులే కాదు, సమాజ హితము కోరేటువంటి వ్యక్తులు అనేక మంది మనతో వచ్చి కలవడానికి సంసిద్ధంగా ఉన్నారు. దాని మనం సజ్జన శక్తి అంటున్నాం. కాబట్టి స్వయం సేవకులు కాదు, సంఘం పరిచయం లేదు, ఈ మధ్యలో మన సంపర్కంలోకి వచ్చారు, కానీ ఈ దేశం హితం కోసం పనిచేసేటువంటి వ్యక్తులు సమాజంలో ఉన్నారు. కాబట్టి సజ్జన శక్తి ద్వారా ఈ సమాజ పరివర్తనను తీసుకొని రావాలి. వాళ్ళు రావడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళని సరైనటువంటి పద్ధతిలో, వాళ్ళకు అనుభవం ఉంది సమాజంలో. మన యొక్క ఆలోచన, మన యొక్క ప్రశిక్షణ ద్వారా సమాజాన్ని పరివర్తన వైపు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆ సజ్జన శక్తిని దగ్గర తీసుకొని మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది. అలాగే సంఘం యొక్క ఆలోచనని గ్రామ గ్రామానికి తీసుకెళ్లడం కోసము సంఘ యొక్క శాఖ విస్తరణ జరగాలన్నప్పుడు మనకున్నటువంటి శక్తి తక్కువ కాదు. ప్రతిరోజు శాఖ నడుస్తుంది, దానికి నిత్యం వచ్చేటువంటి స్వయం సేవకులు ఉన్నారు. అలాగే నిత్యము రానటువంటి స్వయం సేవకులు దానికి 10 రెట్లు సమాజంలో ఉన్నది. కాబట్టి శతాబ్ది సంవత్సరంగా నేను నా జీవితంలో ఈ సంవత్సరం పాటు నేను ఏదైతే గతంలో 1 గంట సమయం ఇచ్చాను, నేను ఇప్పుడు 2 గంటల సమయం ఇవ్వాలి, 2 గంటల సమయం ఇచ్చాను, 4 గంటల సమయం ఇవ్వాలి. అలాగే నేను ఎప్పుడో చిన్నప్పుడు స్వయం సేవక అయ్యాను, ఇప్పటికి నా వ్యక్తిగత జీవితం కారణంగా సంఘంతో నేను పనిచేయలేకపోయాను, కానీ ఇప్పుడు అవసరం వచ్చింది, ఇప్పుడు చేయాల్సినటువంటి కర్తవ్యం మన మీద ఉన్నది. కాబట్టి స్వయం సేవకులందరము మనం ఆలోచించి అత్యధిక సమయం కేటాయించి సంఘం యొక్క ఆలోచనని శతాబ్ది ద్వారా సమాజం దగ్గర తీసుకొని వెళ్ళాలి. ఈరోజు సంఘ శిక్షణ తీసుకుంటున్నాం. దాంట్లో సుమారుగా 100కు పైనటువంటి కళాశాల విద్యార్థులు ఉన్నారు. దేశహితం కోసం సంవత్సరం సమయం ఇవ్వలేమా మనమందరం? సంఘం పిలుపునిచ్చింది, లక్ష్యం పెద్దది ఉంది, కానీ దీన్ని చేరుకోవడానికి మనుషులు, వ్యక్తులు కావాలి. ఆ వ్యక్తులు శిక్షణ ఆల్రెడీ అయినటువంటి వ్యక్తులు ఉన్నారు. నేను 1 సంవత్సరం పాటు దేశం కోసము నేను ప్రచారంగా వస్తాను, విస్తారంగా వస్తాను. ఈ దేశహితం కోసం 1 సంవత్సరం పెద్ద కాలం కాదు, 100 సంవత్సరాల జీవితంలో 1 సంవత్సరము నాకు ఒక చిన్న రూపం లాంటిది. కాబట్టి అలాంటి ఆలోచన భావనతో ప్రతి స్వయం సేవకు, చదువుకున్నటువంటి ప్రతి స్వయం సేవకు, అలాగే సంపాదన పూర్తయింది, కుటుంబం నిలబడుతుంది, నేను 1 సంవత్సరం ఇచ్చినంత మాత్రాన ఇంట్లో ఇబ్బంది కాదు, అలాంటి వ్యక్తులందరూ కూడా ముందుకు వచ్చి పనిచేయాల్సిన అవసరం ఉంది. అలాగే స్వయం సేవకులే కాదు, సమాజంలో సజ్జన శక్తి కూడా మేము అత్యధిక సమయం ఇచ్చి పనిచేస్తామనేటువంటి దృష్టిలో సమాజం నిలబడ్డది. కాబట్టి సంఘ, రాష్ట్రీయ స్వయం సేవక సంఘ స్వయం సేవకులుగా, కార్యకర్తలుగా ఇలాంటి సమయంలో, ఇప్పుడున్నటువంటి పరిస్థితి సమయంలో మన పైన అత్యంత గురుతర బాధ్యత మన పైన ఉన్నది.
కాబట్టి సంఘం యొక్క ఆలోచన ఏదైతుందో ఆలోచన సమాజాన్ని తీసుకెళ్లడం కోసం చేసే ప్రయత్నం ఏదైతుందో సర్వాంగీణ ఉన్నతి కోసం ఈ దేశం యొక్క పరవైభవ స్థితి తీసుకెళ్లడం కోసము ఈ సంకల్పాన్ని చేస్తూ ఆ పరమ పవిత్ర భారతమాత మనందరికీ ఆశీస్సులను ఇస్తుందని చెప్పి కోరుకుంటూ నేను వాణి ముగిస్తున్నాను.